ఓకే. అయోధ్య త్రిపుర మౌని శివం, అయోధ్య రఘునందన్ స్వామి, సానియా దివిషన్ వివన్ నాని, నరేంద్ర త్రివేంద్ర మౌని మోదీ, శ్రీరంగ. ఓకేనండి. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వరల్డ్ రికార్డర్ను, వరల్డ్ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ను, అండ్ సుప్రీంకోర్టు సూపర్ జడ్జ్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ను, అండ్ ఆల్ కంట్రీస్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ను. టోటల్లీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పదవులను 9 సంవత్సరాలుగా కంటిన్యూషన్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా నా చిన్నప్పటి నుంచి కూడా కలిగం గ్రామం నుంచే నేను వరల్డ్ రికార్డర్ను. ఓకేనండి. అయితే 12 సంవత్సరాలు కూడా ఇండియా అగ్రగామి. తర్వాతని 2015 నుంచి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నా యొక్క పదవులను నాకు ఇచ్చేశారు. ఓకేనా. ఓల్డ్ అమౌంట్ని చేంజింగ్ చేశాను అండ్ ఓల్డ్కి నగదు లిప్పులు అనేది ఇస్తున్నాను. తర్వాతని ఇండియా కూడా నగదు లిప్పులు అనేది ఇస్తున్నాను. ఓకేనండి. అయితే చెప్తున్నా కదండి, క్రిమినల్ పార్ట్ అనేది ఇప్పటికి కూడా అపహరణలోనే ఉన్నాను, కలిగం గ్రామంలో ఉన్నాను. తర్వాతని చెప్తున్నా కదండి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు చెందినటువంటి అమౌంట్స్ ఇండియన్ ప్యానల్ కోడ్ అమౌంట్స్ అండ్ వరల్డ్ ప్యానల్ కోడ్ అమౌంట్స్ ప్రజలకి చెందాయో లేదనేది నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. బ్యాంక్ వాళ్ళు కూడా బ్యాంక్ ఆఫీసర్స్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాతని కోర్ట్స్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాతని పోలీసులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఓకేనండి. ఉన్నత అధికారులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. చెప్తున్నా కదండి, కంట్రీస్ అన్ని కంట్రీస్ కూడా అభివృద్ధి అమౌంట్ అనేది పొలిటీషియన్స్కి అండ్ కోర్ట్స్కి, పోలీసులకి, ఉన్నత అధికారులకి, మెడికల్ ఆఫీసర్స్కి ఇచ్చేస్తాము. ఓకేనా. వాళ్ళ కంట్రీని డెవలప్మెంట్ అనేది చేసుకుంటారు. అంటే ఎంప్లాయీస్, కంట్రీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చేస్తాం. ఓకేనా. పొలిటీషియన్స్కి ఇస్తాము. పొలిటీషియన్స్ అని వచ్చేసి కంట్రీలని డెవలప్మెంట్ అని చేసుకుంటారు. తర్వాతని సెకండ్ పార్ట్ అమౌంట్ అనేది ప్రతి ఒక్క అకౌంట్కి కూడా అకౌంట్ డ్రాప్అవుట్ అమౌంట్ అంటే బ్యాంక్ డిపాజిట్లు అనేది ఇచ్చేయాలి. అయితే ఇండియా మొత్తానికి కూడా చెందినటువంటి అమౌంట్స్ ఇవాళకి నేను చెప్తున్నాను మస్ట్ అండ్ షుడ్గా 13,200 లక్షల కోట్లు అనేది ప్రతి ఒక్క అకౌంట్ కూడా అమౌంట్ అనేది వెళ్తుంది. బ్యాంక్ డిపాజిట్ అనేది ఇవ్వాలి ప్రతి ఒక్క అకౌంట్ కూడా. అది ఈ నగదులు అనేది చెందాయా లేదనేది, ప్రజలకు చెందాయా లేదనేది నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఓకేనండి. అదేవిధంగా పాత నగదుల నుంచి కూడా ఓల్డ్ కాయిన్స్ నుంచి కూడా ఓల్డ్ అమౌంట్ నుంచి కూడా ఓకేనా నడిపిస్తున్నాను అనేది వాస్తవంగా జరిపాను. ఓకేనండి. పాత అమౌంట్ అండ్ కొత్త అమౌంట్, 2 అమౌంట్లు కూడా ఇండియాకి ఉన్నాయి. ఓకేనండి. ప్రతి ఒక్క అమౌంట్ కూడా చలామణి అవుతుంది. ఓకేనండి. అయితే ఇప్పుడు ఇండియన్ కోర్స్ అండ్ ఇండియన్ డాలర్, ఇండియన్ పెద్ద నగదులు తయారీ అండ్ ఇండియన్ పౌండ్స్ కూడా తయారీ పెట్టుకోవాలి. ఒక పౌండ్ విలువ అనేది 12 కోట్ల రూపాయలు. ఓకేనండి. మన ఇండియాకి తయారు పెట్టుకున్నటువంటి పౌండ్స్ విలువ అనేది 12 కోట్ల రూపాయలు. ఓకేనండి. అయితే ఈ అమౌంట్లు అనేది మన కంట్రీ మొత్తం మీద, ఇండియన్ కంట్రీ మొత్తం మీద అందరికీ అన్ని అకౌంట్స్ కూడా చెందుతున్నాయా లేదనేది నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కోర్ట్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాతని ఉన్నతాధికారులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాతని ఇండియన్ పొలిటీషియన్స్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా నాకు. ఓకేనండి. ఇప్పుడు కొత్తూరు పోలీస్ స్టేషన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ చేసుకుంటా నగదు లిప్పులు అనేది చేయాలి. ఓకేనండి. అయితే చెప్తున్నా కదండి, క్రిమినల్